ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివిజనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు మనమందరం ఎంతో గర్వంగా ఆనందంగా జరుపుకుంటున్న 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు, ఎంతో వీరోచితంగా త్యాగాలు చేసిన వీరుల గురించి ఒక 4 మాటలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగిందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. కానీ కేవలం స్వేచ్ఛ పొందడమే కాకుండా మన దేశాన్ని ఒక బలమైన ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగిందండి. ఆ రోజు నుండి భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం అండి. ఇది ప్రతి భారతీయునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వములను ప్రసాదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించిన ఈ రాజ్యాంగం మన దేశ ఐక్యతకు బలమైన పునాదిగా నిలిచిందండి. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారి వీరోచిత పోరాటాలు కానివ్వండి, భగత్ సింగ్ వంటి యువకుల త్యాగాలు ఈ రోజున మనకు ప్రేరణగా నిలుస్తున్నాయండి. ఈరోజు మన బాధ్యత ఏమిటంటే మనకు లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడమేనండి. మతం, కులం, భాషల మధ్య తేడాలు మరిచి ఐక్యతలోనే బలం ఉంది అనే సత్యాన్ని మనమందరం గుర్తించాలి. దేశ చట్టాలను గౌరవిస్తూ నిజాయితీతో, క్రమశిక్షణతో మంచి పౌరులుగా మారాలి. మన రాజ్యాంగ విలువలను కాపాడుతామని, దేశ గౌరవాన్ని నిలబెడతామని మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై భోలో భారత్ మాతా కీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.